హాయ్ అండి. ఇప్పుడు ఈరోజు మనము సమోసా ఎంతో టేస్టీగా ఉండే సమోసా తయారు చేసుకుంటామండి. దానికి కావాల్సింది మైదా అండి. ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకున్నానండి. చూడండి, 1/4 స్పూన్ అయితే సాల్ట్. దీన్ని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకుందాము. పిండిని అయితే ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకునేసేయండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు సమోసాలో కంటే మనం స్టఫింగ్కి ఆనియన్, క్యారెట్ తీసుకుందాము. ఇవి సన్నగా కట్ చేసుకోవాలండి. మనం మసాలాకి పాన్ తీసుకునేసి దాంట్లో కొద్దిగా చూడండి, అంత కొద్దిగా 2 స్పూన్లు అనుకోండి ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టిన ఎర్రగడ్డలు సన్నగా తరిగిన క్యారెట్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, ఇవన్నీ మనం కొద్దిగా వాడుకుందామండి పచ్చివాసన పోయేటట్టు. ఎర్రగడ్డకు సరిపడినంత సాల్ట్ అండి, 1 స్పూన్ వేసాను. కొద్దిగా వేస్తున్నాను. మసాలాలు మనము షీట్లోకి ఉప్పు వేసేసుకునేసామండి. ఇప్పుడు మనం మసాలాకు తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాం. ఇదైతే పసుపు కూడా వేసుకుందామండి. చూడండి, ఆనియన్ అయితే ఈ విధంగా వాడింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా గరం మసాలా, కొద్దిగా అయితే కారం, 1/4 స్పూన్ వేసుకోండి. గరం మసాలా 1/4 స్పూను, కారం 1/4 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది ఈ క్వాంటిటీకి. ఇప్పుడు ఈ మసాలాలో పండి స్వీట్ కార్న్ హాఫ్ కంకి ఉంటుందండి. హాఫ్ కంకి ఇలా ముందుగా నేను ఉడకబెట్టుకున్నాను. అది ఇప్పుడు ఈ మసాలాలోకి వేసేస్తున్నానండి. మసాలాలోకి వేసేసి కంకి నీట్గా మనం కలుపుకుందాం. ఉడకబెట్టుకోవాలండి ముందుగా. స్వీట్ కార్న్ కానీ మనం పచ్చి బఠానీలు కానీ తీసుకున్నప్పుడు వాటిని మనం ముందు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని ఈ మసాలాలు కలుపు, కొద్దిగా కొత్తిమీర, వీటిని మనం బాగా వాటర్ పోయేంత వరకు వాడి పక్కలో పెట్టేసుకుందాం. చూడండి, వాటర్ అంతా పోయి బాగా ఏగిపోయింది మసాలా అంతా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇది చల్లారేటప్పటికి మనము షీట్ అయితే తయారు చేసుకుందామండి. పిండిని అయితే ఇట్లా చిన్ని బాల్స్గా చేసుకుంటామండి. చిన్న బాల్స్గా చేసుకొని ఇప్పుడు మనం షీట్ చూపిస్తాం చూడండి. ఈ ముద్దనండి చిన్న పూరీలుగా పాముకొని దానిపైకి కొద్దిగా ఆయిల్ పూసుకునేసి, ఇలా ఆయిల్ పూసుకునేసి ఈవెన్గా కొద్దిగా మైదా పిండి ఇలా చల్లేసి ఇంకొక పూరి అయితే దానిపైన వేసేయండి. మళ్ళీ దీనికి కొద్దిగా ఆయిల్ పూసుకోండి. మళ్ళీ ఈవెన్గా చేసేసి మళ్ళీ దానిపైన కొద్దిగా మైదా పిండి వేసేసుకోండి. ఇలా ప్రతి ఒక్కటి అన్నీ ఒకదాని మీద ఒకటి ఇలా చేసుకుంటూ రావాలండి. ఇలా అన్నీ పూసేసుకునేసాం కదండి. వీటిని మనం చపాతీలాగా పెద్దదిగా పాముకోవాలి. ఇలాగైతే పెద్దదిగా పాము పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో చూపిస్తాం. ఒక దోశ షీట్ వేడెక్కిన వెంటనే ఇలాగా షీట్ అనేది చూడండి, ఇలా లేయర్ బై లేయర్ వచ్చేస్తుంది. మనము షీట్ వేడవుతానే ఇట్లా తీసేసుకునేసేయండి. ఏ సైడ్ ఆ సైడు నాకు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, షీట్ ఇట్లా లేయర్ బై లేయర్ వచ్చిన తర్వాత దీన్ని మనం కరెక్ట్గా ఇట్లా క్రాస్లలో వేస్ట్ ఉంటుంది కదండి, చక్కగా లేనప్పుడు క్రాస్ అనేది ఇట్లా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని సెంటర్లోకి ఇలా నీట్గా కట్ చేసుకునేసి షీట్ని ఈ షీట్ ఒకటి వచ్చి 2 సమోసాలు అవుతుందండి, అలా కట్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇదనమాట షీట్. ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోండి.
మైదా పిండి వాటర్ అంటే ఇట్లా కలుపుకొనేసి చూపించా. సమోసా అండి లాస్ట్ మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, ఫోల్డింగ్ చేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా మైదా పిండి కనుక పూసామంటే ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ఇలా నీళ్ళలో కలుపుకొనేసి అది ఇంక ఓపెన్ అవ్వకుండా క్లోజ్ అయిపోతుంది. ఈ కొనలు అనమాట, ఈ కొనలు కొద్దిగా ఇట్లా చూడండి, ఇలా నేను మైదా పిండి పూసాను అనమాట. అవి అతికిచ్చేసామంటే ఇట్లా పూసేసి ఇలా అతికిచ్చేసామంటే ఈ కొనలు అనేది క్లోజ్ అయిపోతాయి. మనకు ఆయిల్ పుల్లో అనేది మనకు ఓపెన్ అవ్వదండి. చూడండి ఈ కొనలు అనేది చూడండి ఇక్కడ చెమ్మగా ఉంది. మైదా పిండి ఇట్లా పూసేసి క్లోజ్ చేశాను అనమాట. సమోసా మొత్తము చుట్టేసాం కదండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను. చూడండి ఆయిల్ వేడెక్కిపోయింది. సమోసాలు అయితే ఫ్రై చేసేసుకుందామండి. చూడండి ఒక సైడ్ తిప్పుకుంటా నిదానంగా రోస్ట్ చేయండి సమోసాని. చూడండి రెడ్డిగా కాలిపోయి తీసేస్తున్నాను. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే సమోసా రెడీ అండి. ఈ విధంగానే ఇదే కొలతలతో ఇదే టేస్ట్తో మీరు అందరూ చేసుకోవాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.